అంటే జగన్ క్రిస్టియన్ అయితే రాష్ట్రానికి ఏమైనా నష్టమా? అదే మేము అడుగుతున్నాం. ఏం నష్టమైంది మీకు? ఇంత ప్రజలను అడగండి. సంక్షేమం తీసుకున్న ప్రజలను అడగండి. రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోయిన ప్రజలను అడగండి. పోనీ మీరు ఈరోజు 11 మంది ఉన్నారు, 1100 మందితో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ కూడా భయపడుతున్నారంటే ఆ రోజు సక్రమైన పరిపాలన ఇచ్చాడు కనుకనే ఈరోజు మీరు భయపడుతున్నారు. ఈరోజు మీకు నష్టాన్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నష్టాన్ని చెప్పి మీరు క్రిస్టియన్ ఈ విధంగా ఉంటాడు అని చెప్పండి. మీ నుంచి ఈరోజు రాష్ట్రం నష్టపోతుంది, కానీ మన జగన్మోహన్ రెడ్డి నుంచి ఏ రోజు కూడా ప్రజలు కానీ రాష్ట్రం కానీ నష్టపోలేదు. గతంలో రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో పరిపాలన కొనసాగించిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గతంలో ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు గారు ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు గతంలో 2 టర్ములు కూడా. కానీ ఇప్పుడే ఎందుకని ఇలా మతం పేరుతో గట్టిగా విమర్శిస్తున్నారంటే? ఎందుకంటే వాళ్ళకు ఒక భయం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2029లో వస్తే వీళ్ళు ఒక రెడ్ బుక్ని అడ్డుపట్టుకొని పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న అరాచకాలు అక్రమాలకి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే హెచ్చరించినారు. 7 సముద్రాలు దాటిన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న అరాచకాలకి 7 సముద్రాలు దాటిన మిమ్మల్ని తీసుకొచ్చి చట్టం ముందర నిలబెట్టి శిక్షిస్తాము అని. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు మీ పైన సుముఖంగా లేరు. ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా, ఈ చంద్రబాబు నాయుడికి ఇలాంటి ఓటేసి మేము ఇలాంటి ప్రభుత్వం తెచ్చుకున్నామని ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.